కేరళ. ఈ పేరు చెప్పగానే ఎన్నో ప్రకృతి సౌందర్యాలు, కొబ్బరి చెట్లు, పడవలు ఇవన్నీ గుర్తుకు వస్తాయి కదా. కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని కూడా అంటుంటారు. కేరళలో మనసును ఆహ్లాదపరిచే ప్రకృతి రమణీయ ప్రదేశాలే కాకుండా విశిష్టమైన మరియు ప్రసిద్ధమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం చెప్పుకునే 10 దేవాలయాల్లో 10వది వడక్కునాథన్ టెంపుల్. ఈ ఆలయం త్రిశూర్లో ఉంది. ఇక్కడ శివుడిని పూజిస్తారు. ఈ ఆలయానికి యునెస్కో వారసత్వ సంపద లభించింది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన 9వ ఆలయం గురువాయూర్ టెంపుల్. ఈ ఆలయం త్రిశూర్లో ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుడిని గురువాయూరప్పన్గా కొలువై ఉంటాడు. ఈ ఆలయాన్ని దక్షిణాద్వారంగా పిలుస్తూ ఉంటారు. మనం తెలుసుకోవాల్సిన 8వ ఆలయం అంబల్పూజ శ్రీకృష్ణ టెంపుల్. ఇది అంబల్పూజ అనే గ్రామంలో ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుడిని పూజిస్తూ ఉంటారు. మనం తెలుసుకోవాల్సిన 7వ ఆలయం శివగిరి టెంపుల్. ఇది వరక్కల అనే గ్రామంలో ఉంది. కొండపైన ఉన్న ఈ దేవాలయం చూడ్డానికి చాలా అందంగా కనులు విందు చేస్తూ ఉంటుంది. మనం తెలుసుకోవాల్సిన 6వ ఆలయం చొట్టనికార టెంపుల్. ఈ ఆలయం ఎర్నాకుళంలో ఉంది. ఇక్కడ శక్తి స్వరూపాలైన లక్ష్మీ, పార్వతి, సరస్వతులను పూజిస్తారు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన 5వ టెంపుల్ ఎటమన్నూర్ మహాదేవ్ టెంపుల్. ఇది కొట్టాయంలో ఉంది. ఇక్కడ మహాదేవుడైన శివుణ్ణి పూజిస్తారు. మనం తెలుసుకుంటున్న దేవాలయాల్లో 4వది కవయూర్ మహాదేవ్ టెంపుల్. ఇది కవయూర్లో ఉంది. ఇది చాలా పురాతనమైన దేవాలయం. ఇక్కడ మహాదేవుడైన శివుణ్ణి పూజిస్తుంటారు. మనం తెలుసుకోవాల్సిన 3వ ఆలయం కడుతిరుత్తి మహాదేవ్ టెంపుల్. ఇది కోజికోడేలో ఉంది. ఇక్కడ శివుడికి రంగురంగుల పువ్వుల్ని సమర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన వాటిలో 2వది శబరిమల టెంపుల్. శబరిమల కేరళలోనే కాక భారతదేశం మొత్తం ప్రఖ్యాతి చెందిన దేవాలయాల్లో ఇదొక్కటి. ఇక్కడ అయ్యప్ప స్వామిని పూజిస్తూ ఉంటారు. కేరళలోని ప్రముఖమైన ఆలయాల్లో మొదటిది అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఈ ఆలయం తిరువనంతపూర్లో ఉంది. ఇక్కడ విష్ణువుని పూజిస్తారు. భారతదేశంలో అత్యంత సంపద కలిగిన ఆలయాల్లో ఇది మొదటిది. మీరు ఎప్పుడైనా కేరళ వెళ్తే మాత్రం ఈ 10 ఆలయాల్ని తప్పకుండా సందర్శించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.